తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ నేత కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వంగవీటి మోహన్ రంగా గారిది హత్య, మరి అక్కడ పరిటాల రవి హత్య చేస్తే అది ప్రత్యర్థులు చేసినటువంటి పని. అంటే సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి తేడాని దయచేసి గమనించమని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నా. ఇది ఫ్యాక్షన్ హత్య, వంగవీటి మోహన్ రంగా గారిది అది ఫ్యాషన్ హత్య. మరి వాళ్లకున్న తెలివితేటలు మనకు ఎందుకు లేవని చెప్పి దయచేసి మన సామాజిక వర్గ ప్రజలందరినీ కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. మనకు ఆత్మాభిమానం ఉంది, పౌరుషం ఉంది, రొమ్ము ఎగరేసి చూపించగల సత్తా ఉంది. కానీ ఎక్కడ అణగదొక్కబడతా ఉన్నాం, దయచేసి ఆలోచించేయమని చెప్పి కాపు సోదరులను కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర కాడి నుంచి చూస్తే అటు బొత్స సత్యనారాయణ గారు, ఇటు గుడివాడ అమరు, ఇటు దాడిశెట్టి రాజా గారు, ఇటు కురసాల కన్నబాబు గారు, ఇటు జక్కమూడి రాజా గారు, ఇక్కడ ఆళ్ల నాని గారు, అక్కడ పేరు నాని గారు, భాను గారు, ఇటు అంబటి రాంబాబు గారు, వేణు గారు, అట్లాగే జంగాలపల్లి సీను గారు, ఇంతమంది ఇన్ని జిల్లాలకి ఆధిపత్యం చేస్తున్నటువంటి నాయకులు మనకుంటే కేవలం ఆ జిల్లాల్లో ఆధిపత్యం కాపు నాయకులు వాళ్ళందరూ కూడా మంత్రులుగా చేసి ఆధిపత్యం చేస్తా ఉంటే దాన్ని అణచివేయటానికి చంద్రబాబు నాయుడు కేవలం జనసేన పార్టీ పెట్టించి పవన్ కళ్యాణ్ని ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ నాయకత్వాన్ని కిల్ చేయమని చెప్పి పంపిస్తా ఉంటే దయచేసి కాపు సోదరులందరూ కూడా నోరు తెరవమని చెప్పి మీ ద్వారా ప్రార్థిస్తా ఉన్నా. మరి 3 రోజులుగా రాజమండ్రి రూరల్లో తిరుగుతా ఉన్నాడు పవన్ కళ్యాణ్. గుడివాడలో తిరగపోయా, గన్నవరంలో తిరగపోయా, లేకపోతే గుంటూరులో ఆ సామాజిక వర్గం ఉన్న దగ్గర తిరగపోయా, లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్న దగ్గర తిరగపోయా, కాపు సామాజిక వర్గాన్ని రాజకీయంగా మేమేం కోరుకున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జనసేన పార్టీ పెట్టిన రోజున మాకు రాజ్యాధికారం కావాలని చెప్పి మా సోదరులు కోరుకున్నారు. దాంట్లో తప్పులేదు. కానీ రాజ్యాధికారం పక్కన పెడితే రోడ్డుకు వీడుస్తున్నటువంటి ప్రక్రియ ఈరోజు కనబడతా ఉంది. కాపులు ఎక్కడా కూడా రాజ్యాధికారంలో ఉండకూడదనేది చంద్రబాబు నాయుడు కుట్ర. ఎక్కడైతే కాపులు రాజ్యాధికారంలో ఉన్నారో వాళ్ళని అనగదొక్కమని చెప్పి పవన్ కళ్యాణ్ ఉసుకొలిపి ఈరోజు పంపిస్తా ఉన్నాడు. ఇది కాదా అవునా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాపులు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని, ఎదుగుదల కోరుకోవాలని కాపు సంఘాల పెద్దలు కాపులు అనే ఒక మనోభావాల్ని ఈరోజు ఏం జరుగుతుందో తెలుసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. మరి గత పాలనలో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారే కాపులకు పెద్దపీట వేసినటువంటి ఘనత. ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కాపులకి పెద్దపీట వేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత అనేక పర్యాయాలు, అనేక రకాలుగా మనం ఉద్యమాలు చేస్తున్న ముద్రగడ పద్మనాభం గారిని అవనెత్తేనేమి, కాపు సోదరుల్ని ఎక్కడికక్కడ ఏ ఊరికి ఆ ఊరు కేసులు కట్టి లోపలేపించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు. లోకేష్ నిన్నగాక మొన్న లోకేష్ ఒక ఎల్లో మీడియాలో మాట్లాడతా నా తండ్రి సీనియరు, అతనే ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఒక పప్పు మాట్లాడిన మాటలకి నువ్వు ప్రశ్నించలేకపోతే
ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయాలు ఎన్ని జరిగినాయి తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్కసారైనా ప్రశ్నించావని అడుగుతా ఉన్నా. ముందు ఏలు నీ వైపు చూపించుకొని ఈ రాష్ట్ర ప్రజల వైపు చూపించమని చెప్పి పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా. మాట్లాడితే వారానికి ఒకసారో నెలకు ఒకసారో వారాల బాబులాగా ఈ రాష్ట్రానికి వచ్చి ఈ యొక్క కుట్రలు కుతంత్రాలు చంద్రబాబు నాయుడు యొక్క సొత్తు అయితే దాన్ని అద్దెకి తీసుకొని నువ్వు చేసే ప్రయత్నం కూడా ఈరోజు కాపు సోదరులు తెలుసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా.